ఎరా టిఫిన్ అవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయిరా. ఉప్మాలో జీడిపప్పు, లడ్డూలో కిస్మిస్ వేస్తే ఎంత బాగుండేది. దోశ సరిగా కాల్చలేదురా, కాల్స్తే కరకలాడితే ఎంత బాగుండేది. ఇంకో ఐస్ క్రీమ్ తెప్పించరా? ఊకరా, అంతా నన్నే తినమంటూ నువ్వే తినకుండా ఉంటే నాకు చాలా మొహమాటంగా ఉందిరా. అవును, ఈ గులాబ్ జామ్ ఎవరిదిరా? నీకోసరా. లాయించా. ఇవన్నీ తినేశాక అలా ఓ రౌండ్ వెళ్ళి మ్యూజియం జూ చూసేసి ఇలా వచ్చేద్దాం. తిరిగి రావడం తిరిగిరా, జూలో ఒక బోన్ చూసుకుని అందులో సెట్ అయిపోదాం. అదేమిట్రా? లేకపోతే ఏమిట్రా? రై, మనం మద్రాసు వచ్చింది దేనికిరా? పని చూసుకోవడానికి రా. పని చూసుకుంటూనే ఉన్నాగా పని. రే ఆపు ముందా ఆపు. నువ్వు మంగపతి గారింటికి వెళ్తున్నావు. ఓ ఎస్, వాట్ ఇస్ దేర్? వెళ్తాను. వెళ్ళి నువ్వే బసవరాజు గారి అబ్బాయి అని వాళ్ళతో చెప్తున్నావు. రైట్. మద్రాసు వచ్చాక నీకు ఏమైనా మర్చిపోయిందా? బసవరాజు గారి అబ్బాయి నువ్వు, నేను కాదు. మర్చిపోయావా? గుర్తుంది కానీ ఇక్కడ నుంచి నువ్వే వాళ్ళ అబ్బాయివి. తీరా నేను బుద్ధిమంతులను కనిపెట్టి మీ నాన్న దత్త తీసుకుందాం అనుకుంటున్నారా? మరే ఆస్తంతా నీకే రాయాలనుకుంటాడు. ఆ ఆస్తంతా ఎందుకు, సగం చాలు, అడ్జస్ట్ చేసుకుంటా. మరి చూడు, నువ్వు బసవరాజు గారి అబ్బాయి గోపిలాగా ఈ ఊళ్ళో ఉన్న మంగపతి గారి ఇంటికి వెళ్ళి అంతే. ఓ నాయనో, వాళ్ళెవరో నాకు తెలీదు, అక్కడికి వెళ్ళి అబద్ధాలాడి నటించమంటావా? రే, అందుకేనేమిట్రా బలికి పంపే మేకను మేపినట్టు తిను అని పొద్దు నుంచి తెగ మేపో. రే, కావాలంటే తినవండి కక్కుతాను కానీ నేను మాత్రం తెచ్చిన వెళ్ళను రా. రే, నీకేం భయం లేదురా, వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇదిగో మా నాన్నగారు రాస్తున్న కవర్ పట్టుకు వెళ్తే వాళ్ళు నిన్నే గోపి అనుకుంటారు. హోటల్ బాయ్కి ఇచ్చి పంపినా వాడిని గోపి అని నమ్ముతారా? రే, నేను మన ఊరు వెళ్ళిపోతాను రా. బతి బాగుంటే ఆ మ్యూజియం జూ తర్వాత వచ్చి చూస్తాను. నీకేదైనా ప్రమాదం వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను రా. చూడు, అక్కడ నీకు కావాల్సిన గౌరవం, ఉద్యోగం అన్ని లభిస్తారా. ఈ రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు. ఒకవేళ బయటపడి నిజం తెలిస్తే అప్పుడు నేను వచ్చి తమాషగా జోక్ చేసావు అంటాను. దాంతో అంతా నవ్వేస్తారుగా. పర్వాలేదంటావా? ఎప్పుడు పర్వాలేదు ఉంటే అప్పుడు నేను వస్తాగా. చూడు, స్టైల్గా దర్జాగా నాలాగా వెళ్ళు. గుడ్ లక్. మంచి ఫుడ్ గ్యారంటీగా దొరుకుతుందంటావా? 10%. అయితే ఫుడ్ కోసం ఏ రిస్క్ తీసుకోమన్నా తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, మంగపతి గారి గండం తప్పిపోయింది. లవ పరాపంప. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.